రంగంలో భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీజ్ ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వివిధ ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది. ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. మానవాళికి స్వచ్ఛమైన ఆహారం, నీరు, గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ. తెలియకుండా బాలిస్తారు వెరీ క్లియర్ గా చెప్తున్నారు, యూజ్, ఫీల్, షేర్ అని. కానీ అన్ని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడతామంటే ఇది స్పిర్లోనా, ఇది వాడితే ఎలా ఉంటుంది, ఇది గ్లూకోజమైన్, ఇది వాడితే మోకాళ్ళ నొప్పులుతుంది. అసలు వాడమనా లేకపోతే ఏంటి అసలు అతని మైండ్ ఏంటో ఖరాబ్ అయిపోద్ది. నువ్వు వాడవంటే అతనికి భయం పుట్టేసిలా మాట్లాడతారు చాలా మంది. అతని కోసం మాట్లాడకండి, మన ఫీలింగ్ ని షేర్ చేసాం. ఇది బిజినెస్. ఇంకా కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతో మందికి కావాలి. నువ్వు నేను కలిస్తే మంచి వ్యాపారం చేయొచ్చు అనగానే అప్పుడు అతను అంటాడు, ఓకే అరే ఇవన్నీ బాగానే ఉన్నాయంటున్నావు కదా, సరే నేను కూడా నువ్వేం వాడవు నాకు ఆర్డర్ పెట్టే, లేకపోతే ఏమేం కావాలి తెలుసు కదా, చెప్పు ఆర్డర్ పెడదాం. అయితే ఇప్పుడు కొనాలంటున్నావు కదా, కొనేద్దాం చూడు. ఈ టైప్ లోకి వస్తాడు అతను. మీరు ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఉండాలంటే ముందు మీరు ప్రేరేపించబడాలి. నోట్ దిస్ పాయింట్. మనం ప్రేరణ చెందకుండా ప్రేరణ కలిగించలేము. దిస్ ఈజ్ ఎ గుడ్ మోటివేషన్. మనం మోటివేట్ అయితే మోటివేటర్ గా మారుతాం. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్కి చెప్పినప్పుడు అతను యాక్టివ్ అవుతాడు. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ప్రొడక్ట్స్ అనే కాడికి వస్తాడు. అప్పుడు ఆన్లైన్ లో పెట్టడమా, షాప్ తీసుకెళ్ళి కొనిపించడమా జరుగుతుంది. తర్వాత ఇందాక ఏంటి మాటల మధ్యలో మా అమ్మకి ఇలాగా అని ఏదో చెప్తున్నావు ఏంటంటే, అవును మా అమ్మకి సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, ఐరన్ తక్కువ, ఎన్ని హాస్పిటల్ ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పకూడదండి. అప్పుడు ఏమనాలి తెలుసా, రే నిజంగా నువ్వు అన్నది కరెక్టే, ఒక్క మీటింగ్ ఉంటదిరా, ఆ మీటింగ్ వస్తే అక్కడికి ఇంకా అనుభవజ్ఞులు వస్తారు, చాలా మంది వాడిన వాళ్ళు వస్తారా, అక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు కొందాం. ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే, నేను స్పిల్లోనే వాడాను, అలోవెరా వాడాను. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది, బలం బాగుంది. ఈ రెండు, టీ, పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డ్రింక్, సేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ క్రీము, ఈ కొందాం. ముందు ఐడియా యాక్టివేషన్ చేద్దాం. తర్వాత ప్రతి నెల మీటింగ్ ఉంటుంది, ఓ మీటింగ్ చెప్తాను. అక్కడికి మొత్తం కణాలు ఏంటి, కణపోషణ ఏంటి, సిఎన్టీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి చెప్తాకు వస్తారు. అప్పుడు నీకు అవగాహనతో తీసుకుంది, కానీ కంగారు ఏముంది అని చెప్పి 6 నెలల నుంచి ఎలాగ ఉంది ప్రాబ్లం, ఒక్క 10 రోజులు ఆగు, నీకు మంచి మీటింగ్ గురించి చెప్తాను, అప్పుడు వాడుది కానీ అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అతనే ఒక క్వశ్చన్ వేసాడు. ఏమని, మనం వాడామని యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే అతను ఏం వేసాడు క్వశ్చన్, ఇప్పుడు మన వైఫ్ కి, ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు మా నాన్నకని ఏదో వచ్చింది కదా, దానికోసం మనం మీటింగ్ రమ్మంటున్నాం. ఇప్పుడు చెప్పండి, అవసరం అయింది మీటింగ్ వస్తాడా రాడా? నేను అలాగే నా మిత్రుడు చెప్తే నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీటింగ్ రండి, అక్కడ ప్రొడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, టెస్టిమోనియల్స్ తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ గా మీరు వాడతా ఉంటదంటే వెళ్ళాను, అప్పుడు తగ్గించుకున్నాను. అలాగే నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఖచ్చితంగా అతను మీటింగ్ వస్తాడు. అలా మీటింగ్ వచ్చిన వ్యక్తి ప్రేరణ పొందగలడు. ఎందుకంటే ఎక్కువ టెస్టిమోనియల్స్, ఎక్కువ మాట్లాడటం, ఇంకా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకునే వాళ్ళు వచ్చి టెస్టిమోనియల్ చెప్పడం వల్ల ఒరే ఈ బిజినెస్ చాలా బాగుందిరా, నేను చేస్తానురా అనే కాడికి వెళ్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే మీటింగ్ ఊసేస్తాం. ఐ మీన్స్ నెగిటివ్ మాట్లాడకూడదు, మనం కాదు బయట వాళ్ళు, లేదా ఇంత ముందు కొంతమంది మీటింగ్ ఊసేస్తారు. అక్కడ వాళ్ళు ఎవరన్నా వదునుకో, అన్నగారికో, తమ్ముడికో, చెల్లుకో, మరదలకో, భార్యకో, నాన్నకో, అమ్మకో బాగోలేదు, తనకో బాగోలేదంటే వెంటనే అప్లైన్ ఎక్కడ ఉన్నాడో కాల్ చేసేస్తాం, అప్లైన్ తో మాట్లాడిచ్చేస్తాం, అతనికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేస్తాం, అతనికి ఏం కావాలో కొనిచ్చేస్తాం, మళ్ళీ అతని ముఖం చూడం మనం. అది సిస్టమ్ కాదండి. వెస్టేజ్ లో సిస్టమ్ ఏంటంటే, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రేరణ కలిగి మనం వాడిన ప్రొడక్ట్ చెప్పి ఆయనకి ఐడి నెంబర్ తీసి ఆయనకి మన టీ, పేస్ట్, సోపు, షాంపూ చేంజ్ ఎవరు షాప్ అంటున్నాం, ఆయన ఇక్కడ కాకపోతే బయట కొనేస్తున్నాడు, ఇక్కడ కొనిపించి 2 సప్లిమెంట్స్, స్పిర్లోన్, అలోవెరా మాత్రమే. ఎలాగా ఈ సమస్యల కోసం కాదు, సమస్యలు రాకుండా. కాబట్టి ఆ రెండింటిని నేను వాడనురా, బాగుందిరా, నువ్వు కూడా అలోవెరా వాడితే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తే అవి తర్వాత చూస్తారులే, ముందు టీ, పేస్ట్, సోపు, షాంపూ పెట్టమని కొందరు చెప్తారు,
నువ్వు వాడావు కదా పెట్టు నేను వాడతానని చెప్పి అనవచ్చు. ఆ ఎస్ఆర్ నో రెడీట్ వస్తుంది. కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూకి మాత్రం నో రాదు, ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్నాం, వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం, ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఏవైనా రా శ్రీను, ఈ బిజినెస్ లో మన ఇద్దరం కలిసామంటే ఈ రెండింగ్ నాటికి నెలకు 1,00,000 తెచ్చుకోవచ్చు, చెరో కారు కొనుక్కోవచ్చు అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ప్రేరణ పొంది వ్యాపారం నాది అనేటట్టుగా తయారయ్యి ఆర్డర్ పెట్టడానికి ముందుకు వస్తాడు. అలా ఎక్స్పెండిచర్ ని మార్చుకుంటే చాలు, ఈ బిజినెస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పగలిగే సామర్థ్యం మీకుంటే ముందు 6 తయారవుతారు. ఆరుగురికి మనం ఏం చెప్పాం, మీటింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించేటప్పటికి వాళ్ళు ఏ సమస్యలు ఇస్తారు, దానికి మీటింగ్ రమ్మని చెప్పాం. మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి అని చెప్తే, ఇప్పుడు చెప్పచ్చు మొన్న ఏంటని అడిగామంటే అసలు మనం చెప్పక్కర్లా, అక్కడే ఎవరొకరు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏంటి మోకాళ్ళ నొప్పులు అన్నారు. ఇప్పుడు ఎవరొకరు ఒక 20 మంది మాటల్లో నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ లేదా నోని, ఫ్లాక్స్ వాడించాను అనగానే ఈయన అప్పుడే నోట్ చేసేసుకోవటము, లేదా ఇందాక మోకాళ్ళ నొప్పులకి వాడనన్నారు ఏంటి, అవి నాకు కావాలని చెప్తారు. ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్ళి ఒక సిస్టమ్ అంటూ ఉందని తెలుసుకుని, ఈ సిస్టమ్ లో చాలా మంది యూజ్ చేసి చాలా మంది హెల్తీగా ఉన్నారని తెలుసుకుని అతను కొనుక్కుని ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతను రియల్ వెస్టేజియన్ అవుతాడు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు, కంటిన్యూ చేస్తాడు అనమాట. మనం నలుగురిలోకి తీసుకురాకుండా ఇంటికాడ మాత్రం ఇవన్నీ చెప్పేస్తున్నాం, ఇంటికాడే వదిలేస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు అలాగా. అలా చెయ్యొద్దు దయించి. అలా 6 ఇన్వాల్వ్ చేసేదాకా మీరు ఓపిక బట్టి 6 ఇన్వాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఎలా చేస్తారో తెలుసా, వాళ్ళు కూడా ఇంకొక 6 క్రియేట్ చేసే పనిలో మీరు ఎలా చేశారో అలాగే చేస్తారు. యద్భావం తద్భవతి. అంతే, మనం ఏం చేసామో అదే జరుగుద్ది. మనం రాంగ్ చేస్తే రాంగ్ జరుగుద్ది, ఎస్ చేస్తే ఎస్ జరుగుద్ది. గొన్ను పెట్టలేదు, తాళం వేసేసాం. గొన్ను పెట్టాం, తాళం వేసాం. గొన్ను పెట్టి తాళం వేయినా, తాళం వేయకపోయినా, గొన్ను పెట్టకుండా తాళం వేసిన ఉపయోగం లేదు. అంటే ఆయన కొరకు అని చెప్పేసేస్తే అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకుని తీసుకుని రావాలి. అంటే ఈ బిజినెస్ లో ఆయనతో నేను కలవాలి, ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను జనంతో నడాలి, ముందు నా 6 నడాలని మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ అండి ఇది. ఏదో ఈ ఒక్క రోజుతో అయిపోదు. చాలా మంది అంటారు ఇతను జాయిన్ చేసేస్తే ఇంక ఇతనే చూసుకుంటా, అతనే చూసుకునే ఫలవైతే మన అప్లైన్ కూడా అనుకున్నాడు నేనే చూసుకుంటానని. తప్పండి అది. మనం అందరం కలిపి ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేసే ప్రక్రియ డైరెక్ట్ సెల్లింగ్. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది, ఎస్ అయింది నేను. నా స్టేషన్ లో 14 మంది ఉన్నారు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ చూసుకుంటారు అని చెప్పి నేను అటు ఇటు వెళ్ళిపోతే సస్పెండ్ చేస్తారు నన్ను. వాళ్ళందరినీ కంట్రోల్ చేయటమే నా పని. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూడటమే నా పని. ఎఫ్ఐఆర్లు రాయటం, కోర్టుకు పంపించటం, దర్యాప్తులు చేయటం, నాకంటూ ఒక పని ఉంది.